హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి టాపిక్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. నన్ను చాలామంది రిక్వెస్టెడ్గా అడుగుతున్న వీడియో అండి. అక్క నాకు వర్క్ బాగా వచ్చు, టైలరింగ్ బాగా చేస్తాను, కానీ కుట్టాలంటేనే బద్ధకంగా ఉంటుంది, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేసి టిప్స్ చెప్పమని నన్ను అడుగుతున్నారు. ఓకే, నాకు తెలిసింది షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని నాకు తెలిసింది నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. నేను ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ మీకు ఈ టాపిక్ గురించి అయితే నేను నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే మీకు బ్లౌజ్ స్టిచ్ చేయడం చూసినట్లు ఉంటుంది, మనం మాట్లాడే టాపిక్ కూడా మీకు విన్నట్టు ఉంటుంది అనేసి నేను ఇట్లా 2 in 1గా మీకు బ్లౌజ్ స్టిచ్ చేస్తూ అయితే ఈ టాపిక్ డిస్కస్ చేస్తాను. ముందు టైలర్స్కి బద్ధకం అనేది ఒక పెద్ద దరిద్రం అండి. ముందు దాన్ని అయితే గట్టిగా వదిలించుకోవాలి. అది ఉందంటే మాత్రం మనం వర్క్ అయితే అస్సలు కంప్లీట్ చేయలేమన్నమాట. ఓకే, ఫస్ట్ బద్ధకంగా అనిపించినప్పుడు మనం ముందు బద్ధకం ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది? ముందు నిద్ర వస్తుందండి. మనం మిషన్ మీద కూర్చోగానే నిద్ర అనిపిస్తుంది, లేదా రేపు కుడదాం ఎల్లుండి కుడదాం అని మనం వర్క్ అయితే డిలే చేస్తాం. మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడైతే ఓకే, రెస్ట్ తీసుకోవచ్చు, ఒక 2 రోజులు 3 రోజులు అంతవరకు ఓకే. ఆరోగ్యం అంతా బాగుండి మనకు వర్క్ బాగా వచ్చి మనకు కుట్టడానికి మనకు ఆల్రెడీ ఆర్డర్ ఉండి కూడా మనం బద్ధకం ఫీల్ అవుతున్నాం అంటే మాత్రం ఇది మనం డౌన్ అవ్వడానికి మాత్రం మంచి పాయింట్ అండి. అంటే మనం డౌన్ అయిపోతామన్నమాట, కస్టమర్ అనేది మనకి డౌన్ అయిపోతారు. అదేవిధంగా ఆరోగ్యం బాగాలేనప్పుడైతే మనం హెల్త్ ప్రాబ్లం వల్ల డిలే అవుతాము. మనం బద్ధకంగా అనిపించినప్పుడు ముందు మనం ఇంట్లో వర్క్ చేసేసుకొని, లేడీస్ అయితే ఇంట్లో వర్క్ చేసేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాం కదా. మన ఇంట్లో వర్క్ చేసేసరికి అన్నీ సెట్ చేసుకొని మన వర్క్లో స్టార్ట్ అయ్యేసరికి సగం ఎనర్జీ ఆఫ్ అయిపోతుంది. అప్పటికి మనం అలా అనిపించినప్పుడు ముందు ఫుడ్ అయితే మంచిగా తీసుకోవాలండి. అంటే కరెక్ట్ ఫుడ్ తీసుకుంటూ మనం ఎనర్జిటీగా ఉండాలి. మీకు హెల్త్ గురించి అయితే నెక్స్ట్ మీ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తానండి. అంటే నా మీద నేను ప్రయోగించుకున్న టిప్స్ అనమాట హెల్త్ గురించి. టైలరింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అది 30+ అయిన తర్వాత మనం ఎలా ఓవర్కమ్ చేయాలి వచ్చే ప్రాబ్లమ్స్ని అనేది అది మీకు మరొక వీడియోలో డిస్కస్ చేస్తాను. మన టాపిక్ అయితే ఇది, మనం ఉన్న బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలి అని. ఫస్ట్ అయితే మనం బద్ధకంగా ఉంది అనిపించినప్పుడు ఫస్ట్ మనం మోడల్స్ కాకుండా సింపుల్ వర్క్, నార్మల్ బ్లౌజెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి. బలవంతంగా అయినా మనం వర్క్ అనేది స్టార్ట్ చేసి మిషన్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మనం సగం కుట్టేసి పక్కకు వెళ్ళినా పర్వాలేదు. తర్వాత ఏమనిపిస్తుందంటే మనకి ఈ మిషన్ మీద వర్క్ చూడగానే మనం ఫినిష్ చేయాలని మనకు అనిపిస్తుంటుంది అనమాట. అలా మనం వర్క్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, మనం బద్ధకం ఉన్నదాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. లేదు అప్పటికీ కూడా ఇంకా మనకి మూడీగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, సాల్తీ అనేది మనం కుట్టలేకపోతున్నాం అని అనుకున్నప్పుడు మనం ఒక్కసారి మన పొలం పనులకు వెళ్ళే వాళ్ళని గుర్తు చేసుకోండి. అంటే మన పేరెంట్స్ కానీ ఇంతకుముందు వాళ్ళు లైఫ్ స్టైల్ గుర్తు చేసుకోండి. అప్పుడు వాళ్ళు మార్నింగ్ 5కే లేచేసి ఇంట్లో వర్క్ చేసేసుకొని అంతా వర్క్ చేసుకొని వాళ్ళు చీకటితోటే పొలాలు వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ఆ టైంని ఎలా వాళ్ళు అట్లా మేనేజ్ చేశారు? వాళ్ళు బద్ధకంగా ఉంది మనం వెళ్ళము అనుకుంటే ఒక రైతు పంట వేస్తారు పొలంలో. ఈరోజు నాకు పంట చేతికొచ్చే టైంకి నాకు బద్ధకంగా ఉంది, నేను పొలంలో పని చేయను, లేకపోతే పని చేయించను అని అనుకుంటే ఆ వర్క్ అనేది అవుతుందా? అవ్వదు కదా. ఆ పంట వేసిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత కష్టపడితే పంట చేతికి వస్తుంది. అదేవిధంగా మనం కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, అంటే మనం వర్క్ అనేది ఎంత కష్టపడి నేర్చుకున్నామో దాన్ని మనం వర్క్ అనేది ఎలా డెవలప్ చేసుకొని తీరా కుట్టే టైంకి మనం బద్ధకంగా ఉండి కుట్టకుండా ఆ టైంకి ఇవ్వలేదు అని మనకి అనిపించినప్పుడు మనకి కస్టమర్ అనేది డౌన్ అయిపోతారండి. ఓకే, మనం వర్క్ ఫినిషింగ్ బాగుంది కాబట్టి వెయిట్ చేస్తారు, వెయిట్ చేసినా కానీ అది హెల్త్ ప్రాబ్లం అయితేనో మరొకటి అయితే ఓకేనండి. ఏదన్నా వర్క్ మనకి బయట పనులు ఉండి మనం చేయలేకపోతేనో ఓకే. అంతా బాగుండి ఆరోగ్యం బాగుంది, మనం చేయగలిగేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది, కానీ ఓన్లీ బద్ధకంగా ఉంది అనేసి మనం వర్క్ డైలీ చేయడం అనేది అది మంచి అలవాటు కాదండి. ఇలా అనిపించినప్పుడు మనం ఆలోచించండి, మనం నేర్చుకున్న వర్క్ని ఆలోచించండి. అదేవిధంగా మనం కొంత టైము
కస్టమర్కి మనకు ఇవ్వాల్సిన టైం కనుక గుర్తు చేసుకొని కనుక మనం ఒక్క నిమిషం కనుక మనం అలా మిషన్ మీద కూర్చొని గమనించామంటే మనకి వెంటనే భయంతో బాధ్యతగా అనిపిస్తుంది వర్క్ చేయాలి అని. అప్పటికీ అవ్వలేదు అనిపించింది అనుకోండి, మిషన్ మీద కూర్చోగానే నిద్ర వస్తుంది. ఫస్ట్ వచ్చే దరిద్రం అనమాట అది. మిషన్ మీద కూర్చోగానే లేజీగా నిద్ర వచ్చినట్టు, బాడీ పెయిన్స్గా అనిపిస్తూ రిలాక్స్ అవ్వాలి అని అనిపిస్తుంది. ఓకే, అలా అనిపించినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవ్వడం ఓకే. అలాగే డేలో మాత్రం నిద్రపోవడం అనేది అసలు మంచి అలవాటు కాదండి. కొంతమంది డేలో నిద్రపోతూ ఉంటారు, ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవ్వడం వరకు ఓకే. కానీ కంటిన్యూస్గా అలా బద్ధకంగా లేజీగా ఉండేసి డేలో నిద్రపోయారంటే అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. టైలర్స్కి మాత్రం అస్సలు సెట్ అవ్వదు. ఎందుకంటే ఒకరోజు పడుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ అదే టైంకి నిద్ర వస్తుంది. మిషన్ మీద కూర్చున్నా కానీ నిద్ర వస్తుంది అనమాట. ఈ నిద్ర అలవాటు అనేది చాలా దరిద్రమైన అలవాటు అండి. ఓకే, మనం సరిపడంత నిద్రపోవడం ఓకే, కరెక్టే, మనకి ఆరోగ్యంకి మంచిదే. కానీ నిద్ర కోసమే మనం అన్నట్టు డేలో మాత్రం పడుకోకూడదండి. నేనైతే దాదాపు ఈ 20 years లైఫ్ స్టైల్లో, అంటే నేను టైలరింగ్ నేర్చుకుని 20 years అవుతుంది. నేను స్టిచ్చింగ్ చేయకూడని టైంలో కూడా నేను డేలో అస్సలు నిద్రపోనండి. నాకు ఏదో హెల్త్ బాగలేక చాలా సివియర్గా అనిపిస్తేనో ఏదన్నా మెడిసిన్ వేసుకొని మత్తుగా అనిపిస్తే తప్ప నేను డేలో అయితే అస్సలు నిద్రపోనండి. ఒకరోజు పడుకున్నామంటే అదే ఇంకా స్టార్ట్ అయిపోద్దన్న ఫీలింగ్ తోటి నేనైతే డైవర్ట్ చేసుకుంటూ ఏదో వర్క్ చేస్తూనే ఉంటాను. హెల్త్ బాగాలేక స్టిచ్చింగ్ చేయకపోయినా కానీ నేను ఇంట్లో ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను అనమాట. నా దగ్గరకు వచ్చే కస్టమర్ కూడా అడుగుతుంటారు, అక్క నువ్వు ఎప్పుడు చూసినా వర్క్ చేసుకుంటే ఏదో ఒక పనిలో ఉంటావు కానీ అస్సలు పడుకోవు, నిద్రపోవడం కానీ అలా చేయవు, ఎలా మేనేజ్ చేస్తావు అనేసి. నా సీక్రెట్ ఇదే అండి. ఒక్కరోజు కనుక నిద్రపోయామంటే నెక్స్ట్ డే ఆ టైంకి మీరు గమనించండి, ఎవరైనా ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళకైతే పక్కా అర్థమైపోతుంది. అలాంటి అలవాటు ఉంటే నాకు కింద తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. ఇలా ఎంతమంది అనుకుంటున్నారు అనేది కూడా మన సబ్స్క్రైబర్స్ చూసి తెలుసుకుంటారనమాట. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. డేలో అనేది నిద్రపోకూడదు అస్సలు. ఏదో రిలాక్స్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయితే ఓకే, కానీ అదే పనిగా 2 hours 3 hours అలా నిద్రపోతూ ఉంటే టైం అక్కడే వెళ్ళిపోతుంది. మామూలుగా డేలోనే కదా టైం ఉండేది మనకి స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే ఈ విధంగా. అదేవిధంగా వర్క్ అనేది మనం మార్నింగ్ అనేది స్టార్ట్ చేసి వదిలేసామంటే, చెప్పాను కదా మీకు, వేరే వర్క్ ఏదన్నా ఉండి బయటికి వెళ్ళొచ్చినా కూడా మనకు ఆ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అంటే మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం, ఈరోజు స్టార్ట్ చేసి వదిలేసాం కాబట్టి అది ఫినిష్ చేయాలి. అది ఫినిష్ చేసిన తర్వాత మరొకటి, అట్లా మనం వర్క్ అనేది బలవంతంగా అయినా సరే మనం ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మనకి కొంచెం బద్ధకం అనేది పోతుంది. ఓకే, మనం యాక్టివ్గా ఉంటేనే కదా మనం ఇప్పుడు ఎంత సంపాదించాం అన్నది కాదండి. మనం యాక్టివ్గా ఉండి మన వర్క్ మనం కరెక్ట్గా చేసుకుంటే కదా మనల్ని చూసి ఇంట్లో మన పిల్లలు కూడా వాళ్ళు యాక్టివ్గా ఉంటారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చేయలేదనుకోండి, వాళ్ళు లేజీగా ఉన్నారనుకోండి, మనమే లేజీగా ఉంటే వాళ్ళకి మనం బద్ధకంగా ఉన్న వాళ్ళని మనం ఏదైనా యాక్టివిటీ నేర్చుకోమని మనం ఎలా పంపిస్తాం? మనం పంపించడానికి కూడా వాళ్ళకి మనమే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఎవరికి వాళ్ళు మనమే ఇన్స్పిరేషన్గా ఉండాలి మన పిల్లలకి. అదేవిధంగా మనల్ని చూసి వాళ్ళు పెరగాలి. ఇప్పుడు మనం పేరెంట్స్ని చూసి మనం పెరిగినట్లే మనల్ని చూసి వాళ్ళు పెరగాలి. కాబట్టి ఫస్ట్ బద్ధకం అనేది మనమే వదిలించుకుంటే నెక్స్ట్ మనం పిల్లలకైనా సరే మనమే ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ వాళ్ళే చూస్తూ ఉంటారనమాట. మనల్ని చూస్తూ వాళ్ళే చేంజ్ అవుతూ ఉంటారు. ఇవి నాకు తెలిసినవి నేను చెప్తున్నానండి. అంటే నేను ఫాలో అయ్యేవి. నేను ఈ మధ్య నేను ఫేస్ చేస్తున్నా అండి. ఒక 1 month నుంచి అయితే నాకు వర్క్ కూడా చాలా డల్ అయింది. అంటే వర్క్ అయితే చేయడానికి చాలా ఉంది. నేను చేసే వర్కే నాకు తగ్గిందనమాట. నేనే స్టిచ్చింగే తగ్గించాను, అంటే నేను చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఒక 1 month అయితే బాగా డల్గా స్టిచ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నా రొటీన్లోకి అయితే నేను ఒక 3-4 days నుంచి మంచిగా నా రొటీన్ నేను సెట్ చేసుకొని మళ్ళీ నేను స్టిచ్చింగ్ అయితే మళ్ళీ ఫాస్ట్గా స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం లెగ్ పెయిన్, కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. దానికోసం నేను కొంచెం డిలే చేశాను. ఆ ప్రాబ్లం తోటి నేను మెడిసిన్స్ వాడకుండా, అంటే 1 day 2 days మాత్రమే మెడిసిన్ వేసి నాకు వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేసుకున్నాను, ఎలా క్యూర్ చేసుకోవచ్చు మనం అనేసి నేను నెక్స్ట్ మీకు హెల్త్ అప్డేట్, అంటే హెల్త్ గురించి టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి హెల్త్ గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటే ఓన్లీ లేడీస్ గురించి అండి. జెంట్స్ అయితే మనకు తెలియదు కదా. జెంట్స్ అయితే కొంచెం అలా లేజీగా బద్ధకంగా ఉంటే కొంచెం సేపు బయటికి వెళ్ళి వచ్చేస్తుంటారు. కానీ మనం లేడీస్ ఏంటంటే కూర్చుంటే అలాగే చేసుకుంటూ ఎక్కువ టైం మనం మిషన్ మీదే కూర్చొని ఉంటాం కాబట్టి
ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నది నేను ఫేస్ చేసినవి నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. కొంచెం కొద్ది టైం అయితే నేను తీసుకొని మీకు ఆ వీడియో చేస్తాను. ఎందుకంటే నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, అది సక్సెస్ అయిన తర్వాతే మీకు చెప్దామనేసి కానీ చాలా చేంజెస్ అయితే నేను గమనిస్తున్నానండి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అదేవిధంగా దాదాపు మనకి బాడీకి ఒక యాక్టివిటీ అనేది ఉండాలండి. మనం చేసేది వర్క్ మాత్రమే, అంటే మనం కూర్చొని మైండ్ స్ట్రబుల్ తోటే మనం చేసేది ఈ వర్క్ టైలరింగ్ అనేది. ఇది లోపల నుంచి తినేస్తుంది మనల్ని, పైకి మాత్రం బాగా కనిపిస్తాం. ఇప్పుడు పొలం పని వేయే వాళ్ళు ఎండకి కష్టపడితే ఇది అనేది లోపల నుంచి మనకి బాడీని లోపల నుంచి ప్రాబ్లం తెస్తుంది. అది గమనించి మనం కరెక్ట్గా కనుక కేర్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. అదేవిధంగా మనం ఇట్లా బద్ధకంగా అనిపించినప్పుడు మన పేరెంట్స్ అప్పట్లో వాళ్ళు ఏ టైంకి లెగిసి ఎంత కష్టపడి పొలాలకి వెళ్ళేవాళ్ళో మనం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి అప్పుడు ఇప్పట్లాగా ఇన్ని సౌకర్యాలు కూడా లేవు, అంటే గ్యాస్ కానీ ఇలాంటివి లేవు. ఇలాంటివి లేకపోయినా వాళ్ళు కట్టెల పొయ్యి మీద పనులన్నీ చేసేసుకొని మార్నింగ్ చీకటితోటే పొలాలు వెళ్ళేసి మళ్ళీ వర్క్ చేసేసుకొని ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంట్లో పని చేసేసుకొని వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ టైంని మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నామంటే మనకి బద్ధకం అనేది వదిలించుకొని మనం మళ్ళీ వర్క్లో అయితే బ్యాక్ అయితే వచ్చేసేయచ్చు. ఫస్ట్ డే కనుక మనం ఒక 2తో స్టార్ట్ చేసి అట్లాగా బద్ధకంగా అనిపించినప్పుడు మనం 4 కుట్టే దగ్గర 2 అట్లా చిన్నగా మళ్ళీ మనం ఒక 2 డేస్కైనా సెట్ చేసుకోవాలండి. లేదంటే చాలా చెడ్డ అలవాటు అనమాట బద్ధకం అనేది టైలర్స్కి. అలాగే మనకి ఇంట్రెస్ట్గా అనిపించినప్పుడు మోడల్ స్టిచ్ చేస్తామండి. అలాగా కొంచెం లేజీగా అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ బ్లౌజెస్ అనేది మనం ఫినిష్ చేయాలి. అంటే మోడల్స్ కాకుండా సింపుల్గా ఉండేవి నార్మల్ బ్లౌజెస్ అనేది, లేదా చిన్నపిల్లలవి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేవి చిన్నపిల్లలవి ఇలాంటివి స్టిచ్ చేసి మనం పక్కన పెట్టేసుకున్నట్లయితే మళ్ళీ మనకి వర్క్ అనేది లైన్లో పడుతుంది. తర్వాత మళ్ళీ మనం స్పీడ్గా అనేది స్టిచ్ చేయొచ్చు. నేను అదే చెప్పాను కదా, ఈ మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం ఒక 4 డేస్ 5 డేస్ కంటిన్యూస్గా బ్రేక్ ఇవ్వడం వల్ల నేను మళ్ళీ నెక్స్ట్ ఒక 3 డేస్ వరకు మళ్ళీ వర్క్ చేయలేకపోయాను. అంటే అదే మిషన్ మీద కూర్చోగానే లేజీగా అనిపిస్తుంది. కొంచెం రేపు చూద్దాం, మళ్ళీ ఎల్లుండి చూద్దాం అనేసి ఒక 2 డేస్ డిలే చేయడం, ఇట్లాగా మనకి వర్క్ అనేది స్లో అయిపోవడం జరుగుతుంది. ఈ టైంలోనే మనకి వర్క్ కూడా పడిపోతుందండి. అంటే మనం పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇలాంటివి అయితే కంపల్సరీగా స్టిచ్ చేస్తాం, అంటే అవి ఆగవు కాబట్టి మనం నైట్ టైం అయినా సరే స్టిచ్ చేసి ఇచ్చేస్తాం. ఆ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైలీ వేర్ ఉంటాయి. ఆ డైలీ వేర్ ఏంటంటే ఓకే మనం ఇంకొక 2 డేస్ ఉండి ఇచ్చేద్దాంలే ఎక్కడికి పోతాయి అన్న ఒక నిర్లక్ష్యంగా ఉంటే కనుక మనం ఆ టైంలో మళ్ళీ డల్ అయ్యామంటే మనం నెక్స్ట్ మళ్ళీ సీజన్ టైంకి మళ్ళీ మన కస్టమర్ అనేది రిపీట్ అవ్వరనమాట. ఈ ఒక మైనస్ అయితే జరుగుతుందండి. మనం అలా కనుక బద్ధకంగా ఉండి మన వర్క్ అనేది కంటిన్యూ చేయకపోతే మాత్రం ఈ మైనస్ అయితే జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా మనం యాక్టివ్గా ఉండాలండి. యాక్టివ్గా మనం వర్క్ చేసుకుంటేనే కదా మనం ఏ టైంకి కస్టమర్ వచ్చి మనకు అర్జెంట్ బ్లౌజ్ అన్నా కానీ మనం కుట్టగలం అనమాట. అదే కనుక మనమే హుషారుగా లేమనుకోండి, కస్టమర్ వచ్చేసి మాకు అర్జెంటుగా బ్లౌజ్ స్టిచ్ చేయాలి అన్నప్పుడు ఇంకేం కుడతాంలే ఇప్పుడేం కుడతాంలే అని కనుక మనం అనుకున్నామంటే ఇదే మనకి మైనస్ అండి. ఇదే మనకి వర్క్ అనేది డల్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్. కాబట్టి మనం ఏదో ఒక 1 అవర్ వాకింగ్ కానీ అదర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి మనకు కుదిరినంతలో ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం వాకింగ్ చేయడం కానీ అలాగా మన బాడీకి మనం అనేది కొంచెం ఎక్సర్సైజ్ అయితే ఇవ్వాలి. కామన్గా లేడీస్ ఏమనుకుంటారంటే ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాకింగ్కి వెళ్ళే టైంలో ఒక బ్లౌజ్ అవుతుంది కదా అనేసి ఆలోచిస్తారు. ఇది చాలా మైనస్ అండి. ఆ 1 అవర్ మనం వాక్ వచ్చేసినా కానీ బాడీ యాక్టివ్ అయ్యేసి మనకి డే మొత్తం కూడా యాక్టివ్గా ఉండి మనం 1 అవర్ చేసే వాకింగ్కి 8 అవర్స్ ఎనర్జీ ఇస్తుంది. ఇది ఆలోచించి మనం చిన్న మార్పులు అయితే చేసుకోవాలి. కంటిన్యూస్గా మిషన్ మీదే కూర్చొని ఉండడం, ఈ వర్క్ గురించి వర్క్ చేస్తూ కనుక ఇట్లాగే ఉన్నామంటే ప్రజెంట్ అయితే యాక్టివ్గా చేస్తాం. మహా అయితే 1 ఇయర్ 2 ఇయర్స్ యాక్టివ్గా చేసి ఇంకా తర్వాత ఒక్కొక్కటి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడము, అది హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత అది గమనించుకోకుండా మనకి బద్ధకంగా ఉంది, బాడీ పెయిన్స్గా ఉంది, ఓపిక లేదు, చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, చేయలేను అని అనుకుంటాం. ఇలా నాకు తెలిసిన పాయింట్స్ అయితే మీకు చెప్పాను అనుకున్నాను. ఇదండి వాటి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.